చిన్నపిల్లలకి ముక్కు కారటం, కొంచెం జలుబు ఉండడం, దగ్గు రావటం ఇవన్నీ సహజంగా చూస్తూ ఉంటాం. కానీ తల్లిదండ్రులు ఒకసారి కంగారు పడేది ఏంటంటే ఆ న్యూమోనియా ఉందా, లేకపోతే ఆస్తమా ఉందా, లేకపోతే ఉబ్బసం ఉందా, ఇవన్నీ కూడా బోల్డన్ని డౌట్స్ తోటి వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పెద్ద సిమ్టమ్స్ లేకుండా అంటే ఉత్తి ముక్కు కారుతుంది, అప్పుడప్పుడు దగ్గు వస్తుంది, వాళ్ళు అమ్మో ఏదుందో అని ఒక్కొక్కసారి అటువంటి తల్లిదండ్రులు కూడా కంగారు పడుతూ ఉంటారు. వాటి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి ఆ దగ్గు తీవ్రంగా ఉంది, దగ్గుతో పాటు ఆయాసం ఆరు దమ్ము, ఆ దమ్ము ఉండడం వలన పాలు సరిగా తీసుకోలేకపోతున్నారు, ఫుడ్ సరిగా తినలేకపోతా ఉన్నారు. అటువంటి సిమ్టమ్స్ ఉంటే కానీ డల్గా లెథార్జిక్గా ఉంటే అవి కంపల్సరీగా అప్రమత్తంగా ఉండాలి. సో జ్వరం ఉండి, దగ్గుండి, ఆయాసం ఆరు దమ్ము బాగా ఉండి, నిద్రపోవట్లేదు, సరిగ్గా తినలేకపోతా ఉన్నారు, కాన్స్టెంట్గా ఇరిటబుల్గా ఉండి, లేకపోతే బాగా డల్గా ఉన్నారు, అవి న్యూమోనియా ఉండే లక్షణాలు ఉంటాయి. అది వెంటనే గమనించాలి. గమనించి దానికి వెంటనే వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది.